మురళీ లవ్. లాస్ట్ వీడియోలో ఈ మిషన్ కున్న సైడ్ సెట్టింగ్స్ అలాగే ఫ్రేమ్ లో ఉన్న సెట్టింగ్స్ అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు బాబిన్ కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, అలాగే బాబిన్ కి ఏ థ్రెడ్ యూజ్ చేయాలి, మనకి వర్క్ చేయడానికి ఏ థ్రెడ్ యూజ్ చేయాలి అనేది అయితే చూద్దామండి. రండి ఫస్ట్ అయితే బాబిన్ కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూద్దాము. మనము ఉషా 550 కానీ 450 కానీ ప్లాస్టిక్ బాబిన్స్ అనేటివి యూజ్ చేస్తామండి. దీనికి బాబిన్కి అయితే ఇలా ఈ మిషన్కి యూజ్ చేస్తాం కదండి, నార్మల్ కుట్టు మిషన్కి యూజ్ చేసే కాటన్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి తనీగా ఇలా కోన్స్ లాగా దొరుకుతాయండి, వీటినైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ థ్రెడ్ని బాబిన్కి ఎలా ఎక్కించుకోవాలో చూద్దాము. ఇది బాబిన్కి థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఈ వీల్ అయితే మనకి యూస్ అవుతుందండి. దీంట్లో పెట్టుకొని మనము బాబిన్కి అనేది థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ అయితే బాబిన్ని ఇక్కడ పెట్టుకోవాలండి. ఇలా బాబిన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అయితే ఇక్కడ ఒక చక్రం లాగుంటుందండి, ఈ చక్రంలో నుంచి ఇలా అయితే ఎక్కించుకోవాలి. ఇలా ఒక స్టెప్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ చుట్టేటప్పుడు జాగ్రత్తగా చుట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ కిందకి ఈ బాబిన్ కిందకైతే మనం థ్రెడ్ చుట్టకూడదండి, దాని కిందకి పోతే మిషన్లోకి వెళ్తుంది, థ్రెడ్ ప్రాబ్లం అవుతుందండి. అలా కాకుండా ఈ బాబిన్కి మాత్రమే వెనక నుంచి చుట్టాలండి. థ్రెడ్ అనేది ఇలా వెనక నుంచి చూడండి, ఇలా వెనక నుంచి థ్రెడ్ని అయితే ఇలా ఒక 2-3 చుట్లు చుట్టిన తర్వాత ఇక్కడ ప్రతి కరువు దగ్గర మనకి బ్లేడ్స్ అనేటివి ఉంటాయండి. ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని ఈ బ్లేడ్లో పెట్టి ఇలా అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా వెనక్కి ప్రెస్ చేయాలండి. ఇలా వెనక్కి ప్రెస్ చేసినట్లయితే మనకి స్క్రీన్లో కూడా బాబిను థ్రెడ్ చుట్టడానికి రెడీగా ఉన్నట్లు ఇలా సింబల్ అయితే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనము ఇలాంటి కోన్స్ యూజ్ చేసేటప్పుడు ఈ కోన్ని ఇలా చేతిలో పెట్టుకొని మనం మిషన్ అనేది ఆన్ చేసుకోవాలండి. ఇలా మిషన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నట్లయితే మనకి బాబిన్లో థ్రెడ్ అనేది వైండింగ్ అవుతుంది. మనం ఇలా పెద్ద కోన్స్ తీసుకున్నప్పుడు ఇలా చేత్తో పట్టుకొని బాబిన్కి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలండి. అలా కాకుండా చిన్న చిన్నవి ఇలాంటి రోల్స్ యూజ్ చేసే పని అయితే ఇక్కడ పెట్టి కూడా మనము బాబిన్కి థ్రెడ్ అనేది ఎక్కించుకోవచ్చు. చూడండి, థ్రెడ్ ఫుల్ అయిపోయినాక ఇలా అదే స్లోగా అయిపోతుందండి. అప్పుడు మనము మిషన్ని స్టాప్ చేసుకోవాలి. స్టాప్ చేసుకొని దీన్ని ఇలా ముందుకు నెట్టి ఇక్కడున్న కట్టర్తో థ్రెడ్ని అనేది కట్ చేసుకోవాలి. చూడండి, బాబిన్కి అయితే థ్రెడ్ని అయితే ఇలా ఎక్కించుకోవాలండి. ఇప్పుడు ఈ బాబిన్ కేస్లో ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనకి ఒక బ్లాక్ కలర్లో ఒక బటన్ లాగా ఉంటుందండి. అలాగే ఇక్కడ బాబిన్ కేస్కి ఒక ప్లాస్టిక్ డోర్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ దాన్ని ఇలా ప్రెస్ చేసినట్లయితే ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ డోర్ వచ్చి ప్లాస్టిక్ అండి. ఇది బాబిన్ ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే బాబిన్ని పెట్టాలండి. మనం మామూలుగా మిషన్కి ఆయిల్ వేయాలి అన్నా ఇక్కడ ఒక హోల్ లాగా ఉంటుంది కదండి, ఆ హోల్లో ఇలా 2 డ్రాప్స్ అనేది ఆయిల్ వేసుకోవాలండి. మనం వర్క్ చేసుకునేటప్పుడు ముందుగా ఇలా ఆయిల్ వేసుకొని బాబిన్ అనేది పెట్టుకోవాలి. చూడండి, బాబిను ఈ థ్రెడ్ ఎక్స్ట్రాగా ఈ థ్రెడ్ వచ్చే థ్రెడ్ ఎప్పుడు కూడా మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ థ్రెడ్ అనేది ఉండాలండి. మన రైట్ హ్యాండ్లో బాబిన్ ఉంటే ఈ థ్రెడ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థ్రెడ్ ఉండేలాగా చూసుకొని బాబిన్ అయితే దాంట్లో ఇలా కూర్చోబెట్టాలండి. ఇక్కడ సన్న పిన్ను లాగా ఒకటి ఉంటుందండి, చిన్నది. ఫస్ట్ థ్రెడ్ని అయితే దాంట్లోకి ఎక్కించాలి. దీంట్లోకి రెండిట్లోకి థ్రెడ్ అనేది ఎక్కించాలండి. చూడండి, ఇలా రెండిట్లోకి ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ నెంబరు అలాగే సెకండ్ నెంబరు ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడికైతే థ్రెడ్ని తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బ్లేడ్ అనేది ఉంటుందండి,
ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆ ఇట్లా కట్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ కట్ అయిపోతుందండి. ఇక్కడ మనకి బ్లేడ్ అనేది ఉంటుంది. ఇలా అయితే బాబిన్ కేస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఈ డోర్ని ఇక్కడ 2 హోల్స్ లాగా ఉంటాయండి. ఇక్కడ రెండు ఇవి లాగున్నాయి కదండి. ఈ డోర్కి దాన్ని ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసినట్లయితే అది యాస్టీస్గా కూర్చునేస్తుంది. మనం తీయాలి అన్నప్పుడు ఈ బ్లాక్ బటన్ని ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. మనం పెట్టుకునేటప్పుడు ఇలా ముందుకి ఇలా దూర్చి ఇలా ప్రెస్ చేస్తే ఓకే అయిపోతుందండి. ఇప్పుడు బాబిన్కి థ్రెడ్ ఎలా పెట్టుకోవాలో చూస్తాం కదండి. ఇప్పుడు మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూద్దాము. మిషన్కి ఇలాంటి సిల్క్ థ్రెడ్స్ అయితే యూజ్ చేయాలండి. ఇలాంటి థ్రెడ్స్ అయితే ఉంటాయండి. ఇవి జీవీ థ్రెడ్స్. నేను యూజ్ చేసేది వచ్చి జీవీ పాలిస్టర్ థ్రెడ్స్ అండి. మనము ఈ మిషన్కి ఎప్పుడు కూడా ఇలాంటి కోన్ టైప్లో ఉన్న థ్రెడ్స్ మాత్రమే యూజ్ చేయాలి. నార్మల్గా మనము శారీస్కి కుచ్చులు అల్లుకునే థ్రెడ్స్, అలాగే మగ్గం వర్క్ యూజ్ చేసే థ్రెడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే అవి వచ్చి ఊరికూరిక థ్రెడ్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుందండి. అలా అవ్వకుండా ఉండడానికి ఇలా కోన్స్ లాగా ఉంటాయండి. జీవీ థ్రెడ్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీంట్లో కూడా ఇంకా రాయలు అలాగా ఉన్నాయండి. నేను వాడేదైతే జీవీ థ్రెడ్స్. ఇప్పుడు ఈ థ్రెడ్ని మిషన్కి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. నీడిల్కి థ్రెడ్ అనేది ఎలా ఎక్కించుకోవాలో చూద్దామండి. మనము మిషన్కి థ్రెడ్ పెట్టుకోవడానికి ఇలా థ్రెడ్ హోల్డర్స్ అయితే ఇస్తారండి. దీంట్లోనే మనము థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. దీనికి ఇక్కడ క్యాప్ కూడా ఇస్తారండి. ఆ క్యాప్ పెట్టినా కూడా మనకి థ్రెడ్ అంతా నీట్గా రాదు. ఆ క్యాప్ని ఏం యూజ్ చేయకుండా ఇలాంటి ఒక లబ్బర్ని అయితే తీసుకోవాలండి. ఇలా ఒక లబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇక్కడ బాబిన్ హోల్డర్ ఉంది కదండి, దానికి పక్కన ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఉంటుంది. దానికైతే ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని మనం థ్రెడ్ని ఎక్కించుకున్నట్లయితే ఇది కొంచెం ఇలా పైకి ఉంటుంది కాబట్టి థ్రెడ్ చాలా ఈజీగా వస్తుందండి. అలా కాకుండా ఈ లబ్బర్ బ్యాండ్ వేయకపోతే ఇలా పడిపోతుంది కదా, అప్పుడు థ్రెడ్ అనేది ఇలా వచ్చేస్తుందండి వర్క్ చేసేటప్పుడు. అలా అవ్వకుండా మనము ఈ లబ్బర్ బ్యాండ్ని అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇలా థ్రెడ్ హోల్డర్కి ఈ కోన్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి నూలు వేసుకోవడం స్టార్ట్ చేయాలండి. మనము ఇక్కడ మనకు ఒక స్టీల్ది ఇలా ఉంటుందండి. దానికి ఫస్ట్ ఇలా వెనక నుంచి థ్రెడ్ని ఇలా వేసుకొని ఇక్కడ మనం ఒక మెలికి లాగా వేయాలండి. థ్రెడ్ని ఇలా మెలికి లాగా వేసి మళ్ళీ కింద నుంచి ఇక్కడ మనకి యారో లాగా కనిపిస్తూ ఉంది చూడండి, ఇక్కడ నుంచి కిందకి తీసుకెళ్ళాలండి. ఇలా కిందకి తీసుకెళ్తే ఇక్కడ 3 అనే నెంబర్ ఉంది చూడండి. మనకి ఫస్ట్ ఇక్కడ వేయాలి. ఫస్ట్ ఇలా వెనక నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నెంబర్లో ఇలా వెనక నుంచి వచ్చి ఇలా మెలికిలాగా వేసి ఇది సెకండ్ నెంబరు. ఈ సెకండ్ నెంబర్లో నుంచి ఇలా కిందకి తీసుకెళ్ళాలి. ఇలా కిందకి తీసుకెళ్ళి ఇది థర్డ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా యూటర్న్ తీసుకున్నట్లు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక హూక్ లాగా ఉంటుంది. దాంట్లో నుంచి మళ్ళీ ఇది 4th నెంబరు. దీంట్లో నుంచి మళ్ళీ ఇలా థ్రెడ్ని కిందికి తీసుకురావాలి. కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నీడిల్కి పైన ఒక చిన్న పిన్ను లాగా ఉంటుందండి. ఆ పిన్నులోకి థ్రెడ్ని వేయాలండి. కంపల్సరీ థ్రెడ్ అనేది ఇక్కడ వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా సూదిలోకి దారం ఎక్కించుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి తీసుకెళ్తే ఇక్కడ కట్టర్ ఉంటుందండి. ఆ ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ ఇక్కడ కట్ చేసుకోవాలి. మనకి ఎక్కడికక్కడ థ్రెడ్స్ ఎక్కించుకునేటప్పుడు కట్టర్స్ అనేటివి ఉంటాయండి. బాబిన్కి ఎక్స్ట్రా థ్రెడ్ ఇక్కడ కట్ చేయాలి. మనం సూదికి దారం ఎక్కించినప్పుడు ఇక్కడ అనేది కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాగా. వీడియోలో బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకొని బాబిన్ కేసులో పెట్టుకోవాలి, అలాగే మిషన్కి ఎలా థ్రెడ్ వేసుకోవాలో చూసాం కదండి. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ మార్కింగ్ అలాగే ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.